కేసీఆర్ పరిపాలించిన వేళలో రైతులకు ఏ మేలు చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విమర్శించారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని పరామర్శిస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరు చెప్పి 1,00,000 కోట్లు దోచుకున్నారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని తెలిపారు. 9.5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే రైతులకు ఏ విధంగా న్యాయం చేయని నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్ని తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలో 5 ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ ప్రజల మన్నలు పొందినటువంటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మీరు చేసినటువంటి స్కామ్లు ఒక్కొక్కటి బయటపడుతుంటే తెలంగాణ ప్రజలకు ఏ రకంగా జవాబుదారీ లేకుండా ఇలా ఒక్కొక్క స్కామ్ మీద ఒక్కొక్కడు మాట్లాడుతుంటాడు. ఫోన్ ట్యాపింగ్ అని, కుంభకోణం, కాళేశ్వరంలో కుంభకోణం, లిక్కర్ స్కామ్, మళ్ళీ ఇవాళ బాధాల పోసేటి బయలుదేరి మేము రైతులను ఉద్ధరిస్తాం, రైతులకు ఏదో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 9.5 సంవత్సరాలు రైతులు యాదగిరా నీకు ఈ రోజు రైతులు యాదకొచ్చిరని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇవాళ నీ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి వస్తుంటే వాసాల మరి కాందాలదా? ఆ రోజు బి వాసాల మరి అన్నావు, బంగారం వాసాల మరి అన్నావు, మళ్ళీ అట్లనే బయలుదేరి వచ్చినావు. మరి నీ కళ్ళకు వాసాల మరి కాన్ రాలేదా? ఇలా ఆలేరు, భోంగిరు, రాజపేట, జనగాము ఇక్కడ నుండి రైతులకు ఏ రకంగా నువ్వు న్యాయం చేయగలిగినావు? ఇలా కాళేశ్వరం మొత్తం గంగలో కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసేది కాక ఇలా రైతులకు మళ్ళొక్కసారి ముసరికాన్ని కాల్చుతున్నావు.